60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు రమేష్ పసుపులేటి. నేను పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ని. సో ఈరోజు యాక్చువల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు రిచ్ కాలేట్లేదు, రిచ్ అవ్వట్లేదు అనేది ఒకసారి చూద్దాం. మెయిన్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే తొందరగా రిచ్ అవ్వాలని కోరుకోవడం వల్ల కూడా వాళ్ళు రిచ్ కావట్లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు తొందరగా రిచ్ కావాలని ఎంఎల్ఎంల ద్వారా, లేదంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ల ద్వారా, లేదంటే ఒక గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ ద్వారా అలాగా చాలామంది ఫ్రాడ్లు ఇలాంటి స్కామ్స్లో ఇరుక్కోవడం ద్వారా కూడా వాళ్ళు రిచ్ కావట్లేదు. వాళ్ళు చాలా కష్టపడి సంపాదించిన అమౌంట్ అంతా ఏం చేస్తున్నారంటే ఎంఎల్ఎమ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనకు తెలిసినట్టే ఎంఎల్ఎంలు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి చాలా కంపెనీస్ వచ్చి వెళ్ళిపోయి పెరల్స్ కానివ్వండి, సో మనకి ఇలాంటివి చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఎంఎల్ఎం మోడల్స్ అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు, వీటిని చైన్ మార్కెటింగ్ అంటారు. ప్రతి ఒక్కళ్ళు మీ లైఫ్స్లో కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఏది, మీరు జాయిన్ అవ్వండి, మీ కింద ఇంకొక నలుగురిని జాయిన్ చేయించాలి, వాళ్ళు ఇంకో నలుగురు జాయిన్ చేస్తే మీకు ఇంత వస్తాయి. సో ఇలాగా ఒక 10 రూపాయల వస్తువుని మార్కెట్లో తీసుకొచ్చి దాన్ని 1000 రూపాయలు చెప్పి దాన్ని 100 మందికి పంచి, సో ఈ విధంగా చివరికి ఆ కంపెనీలు వెళ్ళిపోయినాయి. చాలానే ఉండుంటారు మీరు. నేను కొన్ని కంపెనీస్ చూశాను, మనకు తెలిసిందే క్యూ మార్ట్ అని వచ్చినాయి. సో వీటిలో వచ్చేసి అయితే చిన్న చిప్ లాగా ఇచ్చేవాళ్ళు. చిన్న ఒక ఏటీఎం కార్డులా ఉంటుంది, అది ఎనర్జీ సేవర్ అని చెప్పేవాళ్ళు. అది జేబులో పెట్టుకుంటే మనకి 100 ఏనుగుల బలం వచ్చిందని చెప్పేవాళ్ళు. దానికి 50,000 రూపాయలు చెప్పేవాళ్ళు. ఏంటంటే ఎవరైతే నలుగురిని జాయిన్ చేస్తారో వాళ్ళకి 10,000 వచ్చిందని చెప్పేవాళ్ళు. ఆ విధంగా ఇలాగ చాలామందిని కంపెనీస్ మోసం చేసి వెళ్ళిపోయినాయి చాలా ఉన్నాయి. ఇవి కూడా మీకు తెలిసిందే. ఇలాంటివి కంపెనీస్ వస్తూనే ఉంటాయి ఫ్యూచర్లో. ఇవి కాకుండా మధ్యలో అగ్రిగోల్డ్ అంటే కొద్దిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించి, అలాగే ఏజెంట్స్ కూడా మధ్యలో ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కొద్దిగా ఎక్కువ బ్యాంక్స్ లేకపోతే పోస్టల్ ఏజెంట్స్ కన్నా కొద్దిగా ఎక్కువ ఇచ్చి, సో వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోయారు. అంటే 12%, 13% అగ్రింగ్ గోల్డ్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. సో అలాంటివి వెళ్ళిపోయినాయి. సో అవి కాకుండా కొంతమంది మనకు తెలిసినట్టు అగ్రిగోల్డ్లో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మీ డబ్బులు మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బులు ఎక్కడ వెళ్ళవు, మేము ల్యాండ్ ఇస్తామనేవాళ్ళు. ల్యాండ్ కూడా ఇచ్చారు కొంతమందికి, కానీ ల్యాండ్ ఎక్కడ ఇచ్చారంటే ఎక్కడో అడవుల్లోనో. సో అసలు ఆ ల్యాండ్ కూడా ఎక్కడుందో కూడా తెలియలేదు. కొంతమందికి ల్యాండ్ ఉందని చెప్పి ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేశారు. ఆ ల్యాండ్ ఎక్కడుందో ఇప్పటికి కూడా ఎవరికీ తెలియదు. సో ఇలాంటి స్కామ్లు ఇరుక్కోవడం. సో మెయిన్ వచ్చేసి మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది చాలా చాలా ప్రాబ్లం. ఎందుకంటే వాల్యూ లేని వస్తువుని తీసుకొచ్చి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ వస్తువుకి కానీ వాల్యూ ఉంటే దాన్ని వాళ్ళు డైరెక్ట్గా ఒక డీమార్ట్లోనో లేకపోతే ఒక అమెజాన్లోనో ఒక ఇలాంటి ప్రోడక్ట్ ఇలాంటి వాటిలో పెట్టి సేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్లో వాల్యూ ఉందని తెలిస్తే డెఫినెట్గా పీపులే కొనుక్కుంటారు. సో వాళ్ళు ఒక సెలబ్రిటీని పెట్టి, సపోజ్ ఒక సోప్కి యాడ్ ఇవ్వాలన్నా కానీ ఒక సెలబ్రిటీని పెట్టి యాడ్ ఇచ్చి, సో దాన్ని మన దగ్గరికి తీసుకొచ్చి ఒక షాప్స్లో పెట్టి అమ్ముతారు. ఎందుకంటే ఆ సబ్బులో ఎంతో కొంత వాల్యూ ఉంది, మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి. కానీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ వీళ్ళు ఏంటంటే దీన్ని ఒక అలుసుగా తీసుకొని, ఒక ఆసరాగా తీసుకొని, సో మేమేం చేస్తున్నాం, మేము అలాగా బ్రాండ్ కోసం మేము పాకులాడట్లేదు, సెలబ్రిటీని పెట్టట్లేదు, ఇలాగ మనల్ని మభ్యపెట్టేది ఏం చేస్తారంటే ఆ డబ్బులు పంచుతున్నామని చెప్పేది. వాళ్ళకి ఎంతో కాదు, వాళ్ళు ఇండియా మొత్తం ప్రోడక్ట్ పెట్టి యాడ్ ఇచ్చినా కూడా వాళ్ళకి 10 crores కన్నా ఎక్కువ కాదు. కానీ వాళ్ళకి వచ్చే మార్జిన్స్లో అది చాలా తక్కువ శాతమే. కానీ వీళ్ళు మనకు చెప్పేది ఏంటంటే మధ్యలో మీకు 10 crores మీ డబ్బులు వాళ్ళు తినేస్తున్నారు, అది ఇది అని చెప్పేదను, ఆ డబ్బులు మీకు సేవ్ చేస్తున్నాం అని చెప్పేదను, మీకు డెఫినెట్గా ఆశ చూపించి, సో మీరు ఇలాగే నలుగురిని తీసుకురావాలని, 10 మందిని తీసుకురావాలని, సో మీరు కట్టిన అమౌంట్ కన్నా ఎక్కువ వాళ్ళు అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఏమవుతుందంటే చిన్నగా ఇలాంటి కంపెనీస్ వెళ్ళిపోయి డెఫినెట్గా డిఫాల్ట్ అయిపోతాయి. ఇలాంటి కొన్ని స్కామ్స్ రియల్ ఎస్టేట్లో కూడా వచ్చాయి. రియల్ ఎస్టేట్లో కూడా కొంతమంది ఏం చేశారంటే అమౌంట్ తీసుకున్నారు, వడ్డీ ఇస్తామని చెప్పేసి, మీకు పేరు మీద ల్యాండ్ ఇస్తాము ప్లస్ మీకు వడ్డీ ఇస్తామన్నారు. కొంతమందికి ల్యాండ్ అంటే కొంటలేదని చెప్పేసి, మీరు 10 లక్షలు ఇవ్వండి, నేను మీకు ఒక ల్యాండ్ ఇస్తాను ప్లస్ 10 లక్షలకు వడ్డీ ఇస్తాను, తర్వాత చివరిలో మీకు ల్యాండ్ ఇచ్చేస్తాను కంప్లీట్గా, లేదంటే మీ 10 లక్షలు వడ్డీ వేసి ఇస్తానని చెప్పి తీసుకున్నారు. చాలామందికి 10 లక్షలు ఏముంది, 50 లక్షలు కూడా ఇన్వెస్ట్ చేశారు. కొంతమంది 50 లక్షలు ఎలా ఇన్వెస్ట్ చేశారు, చిట్టీలు కట్టి ఆ చిట్టీల అమౌంట్ కూడా పాడేసి ఆ అమౌంట్ తీసుకొచ్చేదను 50 లక్షలు ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చి ల్యాండ్ రాయించుకున్నారు. వాళ్ళు 1 ఎకరా ల్యాండ్ అని ఇచ్చారు, కానీ ఎక్కడ ఇచ్చారో చెప్పలేదు. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే నాకు 1 ఎకరా ల్యాండ్ ఉంది ప్లస్ 50 లక్షలు వడ్డీ వస్తుంది అనుకున్నారు. కానీ తీరా చూస్తే అది ఎక్కడ అడవుల్లో ఉంది. దాన్ని అక్కడ పోయి అమ్మినా కూడా ఎకరా 10 లక్షల కన్నా ఎక్కువ రాదు.
సరే ఇప్పుడు కనీసం 10 లక్షల ల్యాండ్ అయినా వచ్చిందంటే అది కూడా లేదు. ఎందుకంటే అవి ఎక్కడ ఉన్నాయో సర్వే నెంబర్లు కూడా ఎవరికి తెలియవు. సో ఇలాగా మిడిల్ క్లాస్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వీటితో పాటు ఏం జరుగుతుందంటే ల్యాండ్ రాలేదు, 50 లక్షలు డబ్బులు పోయినాయి, తర్వాత చిట్టీలు కట్టుకోవాలి. సో ఇలాగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా కాకుండా వాటితో పాటు ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని ఎక్కువ అట్రాక్ట్ చేయడం, తొందరగా వాళ్ళని రిచ్ చేస్తామని చెప్పడం, కోట్లు సంపాదించేస్తామని చెప్పడం, ఇలా చెప్పి ట్రాప్ చేయడం వల్ల వాళ్ళు ఫైనాన్షియల్ గోల్స్ ఎక్కువ రీచ్ కాలేకపోతున్నారు, అప్పుల్లో కూరుకుపోతున్నారు. సో ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే డెఫినెట్గా వచ్చిన అమౌంట్లో మనం తక్కువ ఖర్చు పెట్టుకొని మిగిలిన అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటానే మ్యూచువల్ ఫండ్లు లేకపోతే ఇలాంటి మంచి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా గోల్డ్ కూడా బాగా పెరిగింది. సో ఇలాంటి మంచి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మనం కావాల్సిన గోల్స్ రీచ్ కావచ్చు. అంతేగాని ఇలాంటి షార్ట్ కట్స్ ద్వారా ఏదో వెళ్తే ఏమవుతుందంటే డెఫినెట్గా అమౌంట్ లాస్ అవ్వడంతో పాటు మనం మళ్ళీ అప్పులు కట్టుకోవడానికి జీవితం అంతా గడిచిపోతుంది. సో అందుకని చెప్పేసి ఇలాంటి మిస్టేక్స్ ఏదైతే మిడిల్ క్లాస్ మిస్టేక్స్ ఉన్నాయో సో ఈ ట్రాప్స్లోకి మీరు వెళ్ళొద్దు. మీకున్న లైఫ్ స్టైల్ అంటే మీకు వచ్చిన శాలరీలో దానికి తగ్గట్టు మీ లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేయండి. ఎక్కువ బ్రాండ్స్కి కూడా మీరు వెళ్ళకుండా వీలైనంత మ్యాక్సిమం అమౌంట్ సేవ్ చేసుకుంటా, ఇన్వెస్ట్ చేసుకుంటా. సో ఇంకొకటి ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే బర్త్డే ఫంక్షన్స్ గ్రాండ్గా చేయడం, ఆ బర్త్డే ఫంక్షన్స్కి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్, కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వడం. సో ఇలాంటివన్నీ మిస్టేక్స్ చేసుకుంటా దానికోసం అప్పు చేయడము. సపోజ్ ఒక బర్త్డే ఫంక్షన్కి ₹1,00,000 అప్పు చేస్తే మళ్ళీ దానికి ఆ ₹1,00,000 అప్పు కట్టుకోవడానికి మళ్ళీ ఇంకో చిట్టు కట్టుకోవడం. సో ఈ చిట్టు కట్టుకోవడానికి మళ్ళీ చిట్టు కట్టడానికి మళ్ళీ ఆ డబ్బుల కోసం మళ్ళీ అప్పు చేయడం. తర్వాత గోల్డ్ తీసుకోవడం, గోల్డ్ మళ్ళీ బ్యాంకుల్లో మళ్ళీ తనఖా పెట్టి లోన్ తీసుకురావడం, వాటికి ఈఎంఐలు కట్టుకోవడం, జీవితం అంతా ఈఎంఐలతోనే గడిచిపోతుంది. తర్వాత మనకు కావాల్సిన వెల్త్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, గోల్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయి, సో మనం క్రోర్స్ ఎప్పుడు సంపాదిస్తాం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మ్యాక్సిమం సో వితిన్ శాలరీలోని లైఫ్ స్టైల్లో ఇన్వెస్ట్ చేసుకుంటా, అలాగే మంచి ఇన్వెస్ట్మెంట్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇలాంటి ఇన్వెస్ట్ చేసుకుంటానే డెఫినెట్గా మంచి అమౌంట్ తోటి రిటైర్ అవ్వచ్చు, రిచ్ కూడా కావచ్చు. సో ఇలాంటి మిస్టేక్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ.